జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని ప్రజలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలోని ఒక సందేశం. ఈ యొక్క సందేశము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ రోజున ఎంపిక చేసుకున్న వాక్య భాగము, విస్తారమైన పాపములు ఎలా క్షమించబడతాయి. ఈ రోజున మనకు మన యొక్క యూట్యూబ్ ఛానల్కి, జ్యోతిర్మయుడగు దేవుని యొక్క సంఘం ఛానల్కి, తేజోమయుడైన క్రీస్తు సంఘం ఛానల్కి ముఖ్య అతిథి పాస్టర్ రాజు గారు ఈ యొక్క సందేశాన్ని మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయడానికి, వినిపించడానికి, ఉపదేశించడానికి మన స్టూడియోకి వచ్చి ఉన్నాడు. ఆసక్తితోని ఈ యొక్క మాటలన్నీ మీరు విని ఈ రక్షణ సువార్తను మిగతా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను, వినవించుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, నీ కుమారుడైన రాజు గారి యొక్క హృదయంలో విస్తారమైన పాపములు క్షమించడం ఎలా అనే ఒక సందేశాన్ని బైబిల్ గ్రంథంలో నుండి, 66 పుస్తకాల గ్రంథంలో నుండి వివరించుచుండగా ఆయనకు నీ యొక్క ఆత్మను అనుగ్రహించండి. నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క సందేశాన్ని, ప్రతి ఒక్క వాక్యాన్ని తను వివరించుచుండగా నీ పిల్లలకు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. బ్రదర్ పాస్టర్ రాజు గారిని మనము ఆహ్వానిస్తున్నాం. అందరూ శ్రద్ధగా మీరు వాక్యము చెప్పే మాటలన్నీ, పాస్టర్ రాజు గారు చెప్పే మాటలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయో లేవో పరిశీలించవలసిందిగా ప్రభు పేరు. మీ అందరికీ కూడా దేవుని నామములో శుభములు, వందనములు, శాలం తెలియజేస్తూ ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఈరోజు ఎంపిక చేయబడిన మాటలు మన పెద్ద అయిన సహోదరులు ముందుగా అంశం పేరు తెలియజేశారు. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. మనం చూసినట్లయితే కీర్తనకారుడైన దావీదు రాసిన కీర్తన, మరి మనం చూసినట్లయితే 40వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఇక్కడ, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తలెత్తి చూడలేకపోతిని, లెక్క కవిన తల వెంట్రులకు మించి ఉన్నది అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ప్రియమైన దేవుని వారులారా, యూట్యూబ్ ప్రేక్షకులారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ఘనమైన పరిచర్యను ప్రోత్సహిస్తున్న మరి ప్రేక్షక సహోదరులారా, దేవుడు ఇక్కడ మనకు ఒక పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి ఒక విషయాన్ని, ఒక మర్మమును మనకు తెలియజేస్తున్నారు. ఏమంటున్నాడు ఇక్కడంటే, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తలెత్తి చూడలేకపోతిని, లెక్క కవిన తల వెంట్రుకలు. అంటే ఒక పుట్టిన దగ్గర నుండి ఒక వ్యక్తి యొక్క దోషములట తల వెంట్రుకలకు మించే ఉంటాయట. ఒకరిని దోషాలు ఏం చేస్తాయంటే అంటున్నాడు ఇక్కడ, ఏమంటాడు, తరిమి పట్టుకుంటాయట. ఉరికిచ్చి, అంటే తెలుసా, ఉరికిచ్చి పట్టుకునే దోషాలు ఉంటాయట. కాబట్టి ఇలాంటి భయానకమైన ఒక విషయాన్ని, ఒక మర్మాన్ని మరి దావీదు గారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఇక్కడ ఒక తల వెంట్రుకలకు మించి ఉన్న దోషాలు, అంటే నిజానికి దోషాలు అంటే ఏంటి అంటే దోషి, నిర్దోషి. అంటే నిర్దోషి అయిన వాడు ఏ నేరం చేయని వాడు, దోషి అయిన వాడు నేరాలు కలిగిన వాడు.
అని ఇక్కడ మనము నిర్ధారణ చేసుకోవచ్చు. కాబట్టి ఒక మరి విస్తారమైన లేకపోతే తల వెంట్రుకలకు మించిన ఈ యొక్క దోషములన్నీ మరి మనము కలిగి ఉంటామట. ఈ యొక్క తల వెంట్రుకలకు కలిగే విస్తారమైన ఒక తల వెంట్రుకలకు మించిన ఆ ఒక దోషములట మన ఒక వ్యక్తికి ఉంటాయట. అందుకే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు, నా తల్లి నన్ను పాపమందే కని ఉన్నది, నా తల్లి పాపములోనే కని ఉన్నది అంటున్నాడు. అంటే ఆ ఒక మనం తెలుసా, పాపము ద్వారా మనము జన్మించిన వారం కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ యొక్క తల వెంట్రుకలకు మించిన దోషాలు ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తల వెంట్రుకలకు మించిన ఆ ఒక ఏంటి తెలుసా, దోషాలు పోవాలంటే మనం ఏం చేయాలి? ఏ పుణ్య గంగల మనం మునగాలి, ఏ నీతి కార్యాలు చేయాలి, మరి ఏ పుణ్య కార్యాలు చేస్తే లేకపోతే ఏ ఒక సత్కార్యాలు చేస్తే పోతాయి, ఏ ధర్మ కార్యాలు చేస్తే పోతాయి అని మనం ఆలోచన చేస్తే మళ్ళీ బైబిల్లోనే మనం సమాధానం వెతుక్కోవాలి. బైబిలే సమాధానం మనకు చెప్పాలి. కాబట్టి మళ్ళా మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే ఒక చక్కని పరిష్కారమైన మనకు బైబిల్లో మనకు దొరుకుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో ఒక పక్షవాయు గలవారిని యేసు ప్రభు దగ్గరకు 4 వ్యక్తులు తీసుకొని వచ్చిన వాళ్ళ పర్పస్ ఏంటిదంటే, ఆయన ఒక పక్షవాయుని బాగు చేయాలని విశ్వాసంతో తీసుకొస్తే యేసు ప్రభు షరతులు లేకుండా ఆ ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడినవన్నీ పరిపెత్తుకున్నాడు అంటాడు. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఏమంటారంటే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏమంటారు తెలుసా, ఇతడు ఈ యొక్క పక్షవాయు బాగైతే సార్ అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడంటే అతని యొక్క దోషములు అంటే, నన్ను అడిగితే యేసు ప్రభు అతను ఎన్నో దోషాలు అతన్ని కట్టిపడేసినాయి తెలుసా. ఎన్నో దోషాలు అంటే నిజంగా తల వెంట్రుకలకు మించిన దోషాలు కలిగిన వ్యక్తి చూసి ఆ యేసు ప్రభు ఇతడు ఈ యొక్క దోషములతోటి మరి యొక్క పాపములతోటి అపరాధములతోటి ఆ ఒక నరకంలోకి పోవద్దని ముందుగానే కనికారమూర్తి అయిన కరుణామూర్తి అయిన ఆ ఒక యేసు ప్రభు హృదయాన్ని ఎరిగి, ఎందుకంటే యేసు ప్రభుకు ఒక గొప్ప గ్రహింపు ఏంటిదంటే, అతనికి ఉన్న గొప్ప వరం ఏంటిదంటే, ఒక మనుషుని గురించి అతను చెప్పనవసరం లేదు, ఒక మనుషుని హృదయాన్ని ఆంతర్యాన్ని ఎరిగిన వాడని. కాబట్టి మనకు తెలుసు, ఒక పిలుపు ఆ ఒక అంజూరపు చెట్టు ఉన్నప్పుడే అతని యొక్క మనసులో ఉన్నది తెలుస్తుంది. అలాంటి గొప్ప ఆయన ఒక దీర్ఘదర్శిగా ఉన్నాడు. ఆయన ఒక ప్రత్యక్షత కలిగిన మానవ హృదయాలను ఎరిగిన వాడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి అలాంటి యేసు ప్రభు ఒక పాపైన మనిషిని ఒక వ్యక్తిని తీసుకుపోయినప్పుడు ఏమనంటే, కుమారుడా అంటే మన ఒక విస్తారమైన లేకపోతే మన తల వెంట్రుకలకు మించిన దోషాలు పోవాలంటే యేసు ప్రభు దగ్గర పోతే మన తల వెంట్రుకలకు మించిన దోషాలు ఆయన తీసివేయగలడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వించిన యొక్క సందేశం నువ్వు ఎవరైనా సరే నీ యొక్క దోషాలు క్షమించబడాలంటే తెలుసా, ఎక్కడికి పోయినా కూడా నీ యొక్క మనసులో, నీ తలంపుల్లో, నీ హృదయంలో, నీ శరీరంలో మా ఒక మనిషి కదా అందుకే అంటాడు దావీదు, పౌలు గారు అంటారు, అయ్యో యొక్క దౌర్భాగ్యం అనే శరీరం నన్ను ఎవరు విడిపిస్తాడు అన్నట్టుగా మన శరీరం ఒక పాప నియమే ఉన్నది. దేవుడు ఆదిలో ఒక మనిషిని నీతివంతులుగా చేశాడు, నరులను దేవుడు యథార్థవంతులుగా చేసిన గానీ వాళ్ళు వివిధ తంత్రములు అంటే ఒక నిజానికి దేవుడు మనిషిని ఏం చేశాడు, తన పోలికతో చేసుకున్నాడు. కానీ ఏమైపోయిందంటే ఒక పాప నియమం శరీరంలోకి వచ్చేసింది. ఈ పాప నియమం కలిగిన వ్యక్తి ప్రతి దినము కూడా ఎన్నో దోషాలు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దోషాలన్నీ పోవాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిండు. ఆ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా, నిజం సిలువ వేయబడక మునిపే యేసు ప్రభు ఆయన ఏంటి తెలుసా, ఒక సార్వభౌముడు ఆయనే. సిలువ వేయబడక మునిపే ఒక మనిషి యొక్క పాపాలను క్షమిస్తాడు ఆయన. రక్తం చిందించడం మునిపే, అంటే ఆయనకు ఒక అధికారం ఉన్నది, తండ్రి ద్వారా అధికారం పొందుకున్నాడు ఆయన. కాబట్టి నా దోషములన్నీ కూడా ప్రేమైన దేవుని వారులారా, నా దోషములు తల వెంట్రుకలకు మించిన దోషాలన్నీ పోవాలంటే యేసు ప్రభు యేసు దగ్గర పోతేనే క్షమించబడతాయి. ఇంకా కూడా మనం చూసినట్లయితే ప్రేమైన వారులారా, లూకా సువార్త 7వ అధ్యాయం 49లో కూడా ఒక ఆయన ఒక సీమోన్ అనే ఇంటికైనా ఏంటిదైనా ఒక ఏంటి తెలుసు, ఆయన భోజనానికి వెళ్తాడు. అక్కడ ఒక పాపాత్ముల స్త్రీ వచ్చేసి ఆయన ఒక అత్తరు గుడ్డ ఆయన ఏం చేస్తుంది, ఆ ఒక తలకు పూసేసి కన్నీళ్లతో ఏం చేస్తే ఆమె కాళ్ళు కడిగి తన కురులతోటి ఏం చేస్తుంది, ఆ ఒక తన పాదాలను తుడిచి
తర్వాత ఆయన పెదవులతో ముద్దు పెట్టుకున్న పాదాలను. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, ఈమె విస్తారమైన పాపం క్షమించి, ఆమె ఎన్నో పాపాలు చేసి, అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు పాదాలు పట్టుకుంటే, యేసు పాదాలను ముద్దాడితే, నీ కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క మరి కాళ్ళను తడిపితే, నీ యొక్క విస్తారం ఎంత ఘోర పాపివైనా నీ తల వెంట్రుకలకు విస్తారంగా మించి ఉన్న. ఈ రోజు మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని వాళ్ళారా, ఒక మనిషి మన తల వెంట్రుకలు ఎన్ని లెక్క పెట్టే పరికరాలు వచ్చేసాయి, కానీ ఆ సేద గంధ్రాలు ఎన్నో దాన్ని బట్టి కౌంట్ చేస్తున్నారు ఈ రోజు. అంతే టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. అయితే ఈ విధంగా ఒక మనిషి యొక్క మరి తల వెంట్రుకలు అయితే లెక్కించగలుగుతాడు, కానీ ఒక మనిషి చేసిన అతిక్రమంలో కానీ పాపంలో కానీ ఎవరైనా చేయి లెక్కించగలుగుతారు. ప్రియమైన వారు ఎవ్వరు చేయరు. కేవలం ఒక మరి సర్వశక్తివంతుడైన మరి సృష్టికర్తను ఒక ప్రభువు మాత్రమే లెక్కించగలిగేవాడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వెవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఒక మనిషిని ఇక్కడ ఒక మనిషి ఎందుకు భయపడుతుందో తెలుసా? హృదయంలో ఎందుకు భయం ఉండదో తెలుసా? ఒక మనిషి భయం ఎందుకు భయపడతాడంటే దోషం, అధికమైన దోషంలో. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు 40వ కీర్తనలో 12, నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తలెత్తు చూడలేక. ఎందుకు తలెత్తలేకపోతున్నాడు అంటే అతన్ని దోషం అతని సిగ్గు కలిగిస్తున్నాయి. తలెత్తలేని ఒక ధైర్యం లేదనకు, హృదయంలో అధైర్యం ఉన్నాయట. ఇంకొకరు తరుముతున్నాయట అతన్ని. ఏంటి తెలుసా, ఒక దేశ దింబర్ని తరిమినట్టుగా, ఎవరో పోలీసుడు దొంగను తరిమినట్టుగా, ఇట్లా ఒక వ్యక్తిని ఒక దోషాలు తరిమి ఉంటాయట. ఇలాంటి తెలుసా, బిక్కుమనే బ్రతుకు అధికమైన దోషాలు చేసేవారు భరిస్తూ ఉంటారు. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితి నుంచి ఎవరైనా విడిపిస్తారు ఈ లోకంలో అంటే కేవలం యేసు ప్రభు మాత్రమే విడిపించగలడు. అందుకే ఇక్కడ విస్తారమైన పాపములిగిన ఒక స్త్రీ పశ్చాత్తాపముతో ఆ ఒక కన్నీళ్లతో కాళ్ళు గడిగింది. తర్వాత తన కురులతో తుడిచింది, టవల్తో కాదు. నిజానికి ఒక స్త్రీకి వెంట్రుకలట ఘనం బయట చెందుగా ఇవ్వబడ్డాయి. నిజానికి ఒక స్త్రీని నీ ఏమన్నా తెలుసా, నీ సిగ పోతుంటే మస్తు కోపం వస్తుంది వాళ్ళకు, తెలుసా? ఎంతో కోపం వస్తుంది వాళ్ళకు, మహారోషం వస్తుంది ఆ మాట అంటే. ఎందుకంటే వెంట్రుకలు అంటే స్త్రీలకు చాలా గౌరవం, వాళ్ళకు ఒక కిరీటంగా భావిస్తుంటారు వాళ్ళు. అలాంటి ఆ ఒక వెంట్రుకలతో యేసు ప్రభు అంటే ఏమో తెలుసా, ఆ ఘనమైనవి యేసు ప్రభు నిమిత్తం ఏం చేసింది తెలుసా, ఒక టవల్ లాగా తుడిచిన వెళ్ళి అప్పుడు ఆమె యేసు ప్రభు ఆమె చేస్తా అంటే ఈయన ప్రవక్త అయితే మరి ఏమి ఎట్లాంటిదో తెలుసుకుంటారు అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు అక్కడ ఏమంటారు, ఒక ఉపమానం చెప్తారు. ఉపమానం చెప్పినప్పుడు ఒకనికి 5,000 ఒకనికి 500 రూపాయలు ఇట్లా ఉన్నప్పుడు మరి ఎవరిని ఎక్కువ క్షమించినట్లు అన్నప్పుడు 5,000. ఈమె కూడా విస్తారమైన పాపం చేసింది కాబట్టి ఈమె ఏం చేసింది తెలుసా, విస్తారంగా ఆమె నన్ను ప్రాధేయపడ్డది, నా కాళ్ళు పట్టుకొని ఆమె కన్నీళ్లతో బ్రతిలాడింది కాబట్టి ఆమెను క్షమించానంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఇప్పుడు కూడా యేసు ప్రభు నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఫిబ్రవరిలో రాసిన పత్రికలో ఉంటది, యేసు ప్రభు అవును నిన్న నేడు అయిన ఏకరీతిగా అదే మనసు, అదే తత్వము, అదే స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నా, తండ్రి అధికారంలో ఆయన దూతల మీదను అధికారుల మీద పరలోకంలో తండ్రి సింహాసనం మీద ఉన్నా కూడా అది అలాంటి స్వభావమే ఉన్నది ఆయనకి ఇంకా. కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉన్నావు ఇప్పుడు, అప్పుడంటే శరీరంలో ఉన్నాడు యేసు ప్రభు, ఇప్పుడు ఎప్పుడైనా క్షమించే మనసు అనేది. కాబట్టి నువ్వు ఉన్న పాట నా యేసయ్యా నా పాపములు, నా ఒక మనిషి పాపాలట ఏంటి ఒక తల వెంట్రుకలు మించి ఉన్నాయి ప్రభు, నన్ను కూడా క్షమించని. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వెవరైనా సరే, ఎంత చదువు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, నీ యొక్క దోషములు నువ్వు ఎవరు కూడా తీసుకోలేరు. ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత మరి పర్ఫ్యూమ్స్ ఉన్నా, లేకపోతే ఎంత మరి శుద్ధి చేసే సబ్బులు ఉన్నా, లేకపోతే ఎంత మరి తైలాలు ఉన్నప్పటికీ కూడా నీ బ్రతుకులో ఉన్న మైలను దూరం చేసేవి ఉంటాయి, కానీ నీ బ్రతుకులో ఉన్న నీ జీవితంలో ఉన్న పాపాలు దోషాలు తుడిచివేయలేనివిగా ఉన్నాయి. కాబట్టి ప్రేమైన దేవుని ఇదే అనుకూలమైన సమయం, యేసు దగ్గరికి రండి, నీ విస్తారమైన పాపములు పోతాయి. కాబట్టి మీరు రండి, యేసు ప్రభు దగ్గర రండి. అప్పుడు యేసు ప్రభు ఇతరులుగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. అది లూకా సువార్త 24లో కూడా 47వ వచనంలో అంటున్నాడు, ఇది మొదలుకొని యెరూషలేము సమరయ దేశంలో యందు ఏమంటున్నారు, ఇది మొదలుకొని లేచిన తర్వాత పునరుద్ధారణ తర్వాత అంటాడు, ఇది మొదలుకొని
ఏమంటాడు? యెరూషలేమందును సమరయందును పాపక్షమాపణయు అంటాడు ఇక్కడ. నా నామమున పాపక్షమాపణ మారు మనసు ప్రకటింపబడతాడు. ఆయన నామములు ఇప్పుడు ఏమున్నది తెలుసా? పాపక్షమాపణ ఉన్నది. లూకాసు వార్త 24:47. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు ఆయన నామములో కూడా నీకు పాపక్షమాపణ ఉన్నది. కాబట్టి నువ్వు ఇప్పుడే ఓ యేసు ప్రభువా నీ నామములో పాపక్షమాపణ ఉన్నదని ఆనాడు మరి నీ శిష్యులకు చెప్పావు కదా, ప్రభువా నా ఒక దోషములు నిన్ను నలుగురు ముందే దాన్ని ధీమాగా బతుకుతున్నాను, కానీ నీ యొక్క వాక్యాన్ని బట్టి నన్ను నేను గ్రహించుకున్నప్పుడు దావీదు వల్ల నాకు భయం పుడుతోంది ప్రభువా, నిజానికి ఒక పాపములు తరమేలుగా ఉన్నాయట, ఇన్ని దోషములు ఉన్నాయా అనేసి నాకు భయం అవుతుంది ప్రభువా, నన్ను కరుణించు, కరుణించు అన్నప్పుడు యేసు ప్రభు మనల్ని కరుణించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే యేసు ప్రభుని అంగీకరించండి. యేసు ప్రభుని అంగీకరించినా కూడా నీ పాపం స్థితిని తెలుసుకొని అతను బ్రతిమలాడండి. ఒక పాపాత్ముల స్త్రీ చూడండి, ఒక జక్కయ్య దగ్గర కూడా యేసు ప్రభు పోతాడు, నువ్వు పాపమని యేసు ప్రభు అన్నాడు. అక్కడ యేసు ప్రభు చూసిన వెంటనే అయ్యా నేను ఏంటంటే జక్కయ్య నీ ఇంటికి వచ్చిన వెంటనే అయ్యా అతను నువ్వు పాపం చేసినావు, నువ్వు పాపివి, నువ్వు అధికమైన లంచాలు తీసుకుంటున్నావు, ట్యాక్సీలు ఎక్కువ వసూలు చేస్తున్నావు అన్నాడు. ఆయన దగ్గర కేవలము ఆయనను పిలుస్తాడు. జక్కయ్యను పిలిచిన అతను హృదయంలో పశ్చాత్తాపం కలుగుతాడు. నిజానికి ఆయన వెంటనే ఏమంటాడు? అయ్యా నేను అనేకుల దగ్గర చాలా అక్రమంగా తీసుకున్నాను, 4 వంతులు ఇస్తానంటాడు. కాబట్టి ప్రేమైన దేవుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పాపాలను క్షమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి యేసు దగ్గర రండి. నీ యొక్క తల వెంట్రుకలకు ఇంకెన్నో పాపాలు ఉన్నప్పటికీ కూడా మరి యేసు ప్రభు తీసేసేవాడిగా ఉన్నాడు. యేసును అంగీకరించాడు. యేసు దగ్గరికి రండి. ఒక పాపాత్ముల స్త్రీలాగా, ఒక జక్కయ్యలాగా, మరి ఒక ఎవరైనా ఒక పక్షవాయువులాగా నువ్వు అతని దగ్గరికి వస్తే నీ పాపాలు క్షమించి నీ తల వెంట్రుకలకు మించిన దోషాలను క్షమించి రక్షిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, బ్రదర్ రాజు పాస్టర్ గారు మన స్టూడియోకి వచ్చి దేవుని యొక్క వాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి విస్తారమైన పాపములు క్షమించబడడం ఎలా అనే యొక్క సందేశాన్ని చాలా లోతుగా వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా బోధించాడు, ఉపదేశించాడు. ఏమీ ఆశించకుండా మన స్టూడియోకి రమ్మనగానే వచ్చి మీతోని వాక్యాన్ని పంచుకున్నాడు. మన స్టూడియోకి వచ్చి అతని వాక్యము మనతో పంచుకున్నందుకు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పిన వాక్య భాగంలోని 3 భాగాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము, మార్కు 2వ అధ్యాయము 5వ వచనము, లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనంలోని సారాంశాన్ని మనకు తెలియజేశాడు. మీరు కూడా ఆ వాక్యంలోని లోతును మీరు పరిశీలించగలరని ప్రభు పేరిట కోరుతున్నాను. విస్తారమైన పాపములు, భూమి మీద ఎవడు కూడా నీతిమంతుడు ఒకడును లేడు, మరి ఒకడును కూడా లేడు. భూమి మీద జీవించిన ఆదాము దగ్గర నుంచి మొదలు పెడితే మన వరకు కూడా ఏదో పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నా యందు పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా అని ప్రపంచానికి సవాల్ విసిరాడు. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి లోపల కూడా పాపం లేకుండా జీవించలేదు. ఏదో ఒక పాపం చేసి దేవుని నుంచి దూరమై, దేవుని సన్నిధికి దూరమై అనేకమైన కష్ట నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా నరకానికి పాత్రులు అవుతా ఉన్నారు. ఈ కృపాయుగంలో దేవుడు మనకు అభయహస్తం ఇస్తున్నాడు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు. ఆయన ద్వారా ఆయనకు యేసుక్రీస్తు ప్రభుకు పాపములను క్షమించే అధికారము దేవుడు ఇచ్చాడు ఆయనకు. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు అనేకమైన అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. ఎంతో మంది పాపాలు క్షమించి
వారికి రోగగ్రస్తులుగా ఉన్న వారికి అందరికీ కూడా స్వస్థత కలిగజేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఈనాడు ఆయన భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఆయన నీతివంతంగా జీవించి దేవుని యొక్క సన్నిధికి చేరి పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఈ రోజు కూడా నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి. మరి ఏ విధంగానైనాను మీలో కొంతమంది ఎవరైనా పాపం చేసి అనారోగ్య పాలవుతున్నారా? బాధలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా? ఆ యొక్క మగ్దలేనే మరియా పాపములు యేసుక్రీస్తు ప్రభు క్షమించాడు. జక్కయ్య యొక్క పాపాలు యేసుక్రీస్తు ప్రభు క్షమించాడు. పాపము ఉంటే పాపం వలన వచ్చే జీతం మరణము. ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు అవుతారు. కనుక పాపం వలన రోగం వచ్చుద్ది. మళ్ళా రోగానికి మందు ఏం కావాలంటే దేవుని యొక్క వాక్యమే. యేసుక్రీస్తు ప్రభువే నీకు అండా, ఆయనే నీకు రక్షకుడు, ఆయనే నీకు విమోచకుడు. తండ్రి అలాంటి అధికారం యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు గనుక మనం క్రీస్తు శరీరంలో అవయవం గనుక ఖచ్చితంగా మనలో యేసుక్రీస్తు ప్రభు మనకు శిరస్సుగా ఉండి మనకు సమస్తాన్ని దేవుని ద్వారా క్రీస్తు సమస్తాన్ని కూడా దయచేస్తాడని నమ్మకం ఉంచుదాం. ఒక భక్తి జీవితాన్ని ఈ విధంగానే కొనసాగించుకుందాం. నిత్య జీవానికి అర్హులుగా ఉండడానికి ఈ దేహంలో ఉన్నప్పుడే మన ఆత్మను రక్షించుకొని ఒక పరిశుద్ధమైన జీవితం జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్యము రాజుగారు అందించిన ఈ యొక్క వాక్యము దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. తండ్రి, రాజుగారి ద్వారా మీరు అందించిన వాక్య సందేశం ద్వారా అనేక మంది బలపడులాగున, అనేక మంది రక్షణలోకి వచ్చేలాగున, మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తు యొక్క శరీరంలో పాలిభాగస్తులుగా ఉన్నటకు సాయం చేయమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వారు కాకుండా వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము యూట్యూబ్ ద్వారా జ్యోతిర్మయుడగు దేవుని యొక్క సంఘం యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రేక్షకులందరి మీదను, రాజుగారి యొక్క కుటుంబం మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధుల కుటుంబం మీదను ఉండుగాక. ఆమేన్.